శాసన మండలిలో ఇక్కడ ఉన్నటువంటి బిల్లు అధ్యక్ష పాస్ చేయడానికి అధికారం లేదు. 8 మంది సభ్యులతో బిల్లు పాస్ అవ్వదు అధ్యక్ష, అందరికీ తెలుసు. కానీ ఎలాగైనా బిల్లు పాస్ చేసి ఈ రాష్ట్రాన్ని విడదీయాలని, మొత్తం తెలుగు జాతిని విచ్ఛిన్నం చేయాలని ప్రయత్నం అధ్యక్ష. ఆ రోజు పెద్దలు షరీఫ్ గా చైర్మన్ గా ఉన్నారు. రంజాన్ మాసం అధ్యక్ష. రంజాన్ మాసంలో ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి ప్రేయర్ చేస్తారు 5 సార్లు. మేము ఆ రోజు చూస్తే ఆయన 10-15 సార్లు ప్రేయర్ చేశారు. అంత టెన్షన్ పెట్టారు. ఆ రోజు అధ్యక్ష శాసన మండలిలో మొత్తం మంత్రులందరూ అక్కడికి వచ్చేసారు. శాసనసభ్యులందరూ గ్యాలరీలో మొత్తం వచ్చేసారు. మొత్తం శాసన మండలిలో లైట్లన్నీ ఆపేశారు. మేమందరం బాబు గారు ఛాంబర్ లో కూర్చున్నాం. పోనీ శాసన మండలిలో లైట్లు ఆపేశారు. తర్వాత మా ఛాంబర్ లో లైట్లు ఆపేశారు. టీవీ ప్రచారాలు ఆపేశారు. అసలు ఏం జరుగుతుందో మాకు సమాచారం లేదు. సార్ అన్నారు ఒకసారి వెళ్ళి మనం గ్యాలరీకి వెళ్దామంటే గ్యాలరీకి వెళ్ళాము అధ్యక్ష. నరక యాతన అధ్యక్ష. ఆయన ఓపిక నేను జోహార్ అధ్యక్ష. మనస్ఫూర్తిగా ఆయన అంత ఓపిక ఎవరికీ రాదు. కానీ అల్లా దయ వల్ల ఆ రోజు ఉన్నటువంటి చైర్మన్ మీద బయట వాళ్ళకి ఏం పని అధ్యక్ష. ఒకసారి చైర్మన్ ఛాంబర్ లో ఏం జరుగుతుందో చూసి రమ్మంటే నేను వెళ్ళాను అధ్యక్ష. వెళ్ళేసరికి విజయసాయిరెడ్డి, టీటీడీ చైర్మన్ గా ఉన్నటువంటి వైవి సుబ్బారెడ్డి, సకల శాఖల మంత్రిగా వ్యవహరిస్తున్నటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి మొత్తం ఆయనకి చుట్టుముట్టి ఎంత ప్రెజర్ అంటే భగవంతుడు ఆయన వైపు ఉన్నాడు కాబట్టి బతికాడు. నాలాంటి వాడు ఇంకోడైతే టెన్షన్ కే బాధపడిపోతే చచ్చిపోతాడు. అంత టెన్షన్ పెట్టారు అధ్యక్ష. దేవుడు దయ వల్ల ఈ బిల్లు ఎట్టి పరిస్థితుల్లో పాస్ అవ్వకూడదని ఆయన సెలెక్ట్ కమిటీకి పంపించి ఈ రాష్ట్రాన్ని బతికించారు. రాష్ట్రంలో ఉన్నటువంటి